పద పదరా ఉత్తర ద్వారన అడుగులు వెయ్యరా ఆనందాన తెరిచారు చూడు ముక్తి వాకిలి దటగానే తీరును జన్మాకలి కదలింది భక్త కోటి ఆ వైకుంఠం వైపు మనసులో ఒక్కటే ఆ శ్రీహరిపై చూపు ఏడాదికి ఒక్కసారి వచ్చేటి పర్వదినం మనసారా చేద్దాము దైవనామ స్మరణం పద పద పదరా ఉత్తర ద్వారన అడుగులు వెయ్యరా ఆనందాన తెరిచారు చూడు ముక్తి వాకిలి దటగానే తీరును జన్మాకలి ద్వారం దాటితే కైవలయం తథ్యం ఆ నారాయణుని కృపే మనకున్న సాక్ష్యం. కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా? అవును, ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద పద పద పదరా ఉత్తర ద్వారన అడుగులు వెయ్యరా ఆనందాన తెరిచారు చూడు ముక్తి వాకిలి దటగానే తీరును జన్మాకలి కదలింది భక్త కోటి ఆ వైకుంఠం వైపు మనసులో ఒక్కటే ఆ శ్రీహరిపై చూపు ఏడాదికి ఒక్కసారి వచ్చేటి పర్వదినం మనసారా చేద్దాము దైవనామ స్మరణం పద పద పదరా ఉత్తర ద్వారన అడుగులు వెయ్యరా ఆనందాన తెరిచారు చూడు ముక్తి వాకిలి దటగానే తీరును జన్మాకలి ద్వారం దాటితే కైవలయం తథ్యం